కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని ప్రకాశం జిల్లా వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేయడాన్ని వెళ్లిన కలెక్టర్, సబ్ కలెక్టర్లు లేకపోవడంతో డిఆర్ఓపీకి అందజేశారు. ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ మద్దతుదారులు, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు. కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేశారు. రైతు సమస్యలు పరిష్కరించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సార్ చెప్పండి, రైతు సమస్యలు మీరు ఏమి ఐడెంటిఫై చేశారు? ఈరోజు రైతులందరి కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రీతం నాయకులు పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు అందరు రైతులందరూ ర్యాలీగా వచ్చేసి పార్టీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ రిప్రజెంటేషన్ జరిగింది. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే మా నాయకుడు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు రైతులకు భరోసా 13,500 ఇస్తానని ఇచ్చాడు. కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారికి రైతులందరికీ ఎన్నో రకాల హామీలు ఇచ్చి ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కలబులు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఎలక్షన్లు అయిపోయి సుమారుగా 7 నెలలు అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకున్నాడు లేడు చంద్రబాబు నాయుడు గారు. మీరేమో ఎలక్షన్ ఇచ్చిన హామీలు మాత్రం అన్ని చేస్తామంటారు. కానీ అసెంబ్లీకి వచ్చేకేమో అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు సూపర్ 6 చేయడం చాలా కష్టంగా ఉందంటారు. అంటే మీరు రైతులకి 20,000 రూపాయలు ఎగనమం పెడుతున్నారా? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవట్లేదా? కానీ మా నాయకుడు అందరూ రైతుల కోసం పోరాటం కోసం చేశాడు. అదేవిధంగా మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం, ముఖ్యంగా వరి కోసం కనీస మద్దతు ద్వారా 1,750 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా అప్పు జరిగింది. అసలు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్లే లేవు. రైతులు ఎక్కడ ఓట్లు అమ్ముకోవాలో తెలియదు. దళారులు అందరూ వచ్చేసి 1200 ఇస్తావా, 1300 ఇస్తావా, 1400 ఇస్తావా అని చెప్పేసి దళారులు మొత్తం వచ్చేసి రైతులు మొత్తం నానా రకాలకు ఇబ్బంది పెట్టి గాడి తీసుకెళ్తున్నారు. దీనివల్ల ప్రతి రైతుకు సుమారుగా ఎకరానికి 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు వస్తుంది. ఈ నష్టం ఎవరు భరిస్తారు? అదేవిధంగా గతంలో మా ప్రభుత్వంలో అందరికి రైతులు ఏ పంటలు వేసినా వాటి క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు. మీరేమో రైతులకి అన్యాయం జరుగుతుంది, రైతులు నష్టపోతున్నారు అంటారు. ప్రభుత్వం ఏమో ఇది మంచి ప్రభుత్వం, మేము అందరికీ మేలు చేసే ప్రభుత్వం అని చెప్తా ఉంది. అవును, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చెప్పిన ప్రకారం మంచి ప్రభుత్వం. ఓన్లీ స్టిక్కర్ వరకే వాళ్ళ హామీలు నెరవేర్చారు. మేము కాదు, గతంలో గడప గడపకి మేము హామీలు నెరవేర్చామని ఇంటింటికి పోయి గడప గడప తిరిగాం. కానీ వీళ్ళు స్టిక్కర్లు మాత్రం వేసుకొని మంచి ప్రభుత్వం వాళ్ళు భజన చేసుకున్నారు. మంచి ప్రభుత్వం అని చెప్పాల్సింది వాళ్ళు కాదు, ప్రజలు చెప్పాలి, రైతులు చెప్పాలి. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మంచి ప్రభుత్వం వాళ్ళే చెప్తారు. నువ్వు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతుల కోసం సాయం చేయలేదు, మహిళలను పట్టించుకోలేదు, ఎడ్యుకేషన్ కోసం పిల్లలను పట్టించుకోలేదు. ఎందుకు మంచి ప్రభుత్వం అయితే? ఇంతమంది దౌర్భాగ్య ప్రభుత్వం. గతంలో 2014 నుంచి 19 ఏ విధంగా చేశాడో చంద్రబాబు నాయుడు అంతకన్నా ఘోరంగా చేస్తున్నాడు. రాబో రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఉద్యమాలు ఎలా ఉండబోతున్నాయి? అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు పవర్కి ₹1 కూడా పెంచాలని చెప్పారు. కానీ ఆల్రెడీ ఒక యూనిట్ మీద 50 పైసలు పెంచారు. వచ్చే నెల మళ్ళీ పెంచుతారు, ₹2 దాకా పెంచుతున్నారు. ఈ భారం మొత్తం ఈ ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి, అదేవిధంగా ప్రతి హౌస్ హోల్డర్స్ అందరూ రకాల ఇబ్బంది పెట్టేసి యూనిట్కి ₹2 పెంచే పరిస్థితుంది. నెక్స్ట్ వచ్చే 27వ తేదీ అదేవిధంగా ఈ పవర్ పెంచుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క హౌస్ హోల్డర్స్ కోసం న్యాయం జరిగే కోసం మేము వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడతాం. అదేవిధంగా చదువుకునే పిల్లలందరికీ స్కాలర్షిప్లు ఎన్ని ఇవ్వాల్సింది 7 నెలలు అయింది. స్కాలర్షిప్లు దాఖలా లేవు. అడిగితే ఇస్తామన్నారు. పిల్లలు ఏమో హాల్ టికెట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల రైతుల కోసం, అదేవిధంగా విద్యార్థుల కోసం ముఖ్యంగా ఈ ట్రూ అప్ ఛార్జీలు వేసేసి ఎన్నో భారం వేస్తున్నారు ప్రతి పేదవాడి మీద. దీనికోసం వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. ప్రజల తరఫున ఎప్పుడు మేము పోరాడతామని చెప్తున్నారు. రాబో రోజుల్లో కూడా మరిన్ని సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో శౌరి, ప్రకాశం.